హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సిహెచ్ఎస్ఎల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అయినటువంటి సిహెచ్ఎస్ఎల్ఈ 2024 సంబంధించినటువంటి డిక్లరేషన్ ఆఫ్ ది టైర్ 1 రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ టైర్ 1లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి టైర్ 2కి ఎవరు అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది, అంటే ఎలిజిబుల్ ఎవరు అవుతారనే ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి ఈ సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్ లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి, ఒకసారి ఫాలో పెట్టండి టెలిగ్రామ్ పేజ్ని అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్టెడ్ టైర్ 1 ఆఫ్ ది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ఈ 2024కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి 1/7/2024 టు 11/7/2024 ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ మోడ్ ద్వారా మీకు ఎగ్జామినేషన్ అనేది జరగడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక యాజ్ పర్ ద పారా 13.2 ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ నార్మలైజ్డ్ స్కోర్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ది ఫిక్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఫ్రెండ్స్, ఇక పారా 17.1 ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద టైర్ 1 ఎగ్జామినేషన్ ఆర్ ఫాలోస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి టైర్ 1లో ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క కేటగిరీ బట్టి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 30% ఉంటే సరిపోతుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% ఉండాలి. అలాగే ఆల్ అదర్ కేటగిరీస్కి 20% ఉంటే సరిపోతుందండి. యాజ్ పర్ ద పారా 17.3 ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సపరేట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ హ్యాస్ బీన్ ఫిక్స్ ఇన్ ద టైర్ 1 ఫర్ డిఫరెంట్ పోస్టెస్, దట్ ఈస్ ద DE1 DEO గ్రేడ్ 1 అండ్ LDC అండ్ JSCకి సంబంధించి డిఫరెంట్ పోస్టెస్ సంబంధించి వివిధ సపరేట్ కేటగిరీ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా చూద్దాం దానికి సంబంధించి. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అలాగే అలాంగ్ విత్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది అపీరింగ్ ఫర్ టైర్ 2కి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మాత్రం లోయర్ డివిజన్ క్లర్క్ అయినటువంటి LDC జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి JSA అలాగే LDCకి సంబంధించి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ వచ్చేసి 157 అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. టోటల్గా 6,362 మెంబర్స్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ టైర్ 2కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 139 కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ టైర్ 2కి ఎంతమంది క్వాలిఫై అవుతున్నారంటే 7,000 సంబంధించి. ఇక్కడ ST కేటగిరీకి సంబంధించి 129 అండి. 2950 మెంబర్స్ వచ్చేసి క్వాలిఫై అయితే కావడం జరుగుతుంది. ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి 156 అండి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 150, ESM 78, OH 124, HH 81, VH 123 అండ్ PWD క్యాండిడేట్స్కి 72 అనేది కట్ ఆఫ్ అనేది నిర్వహించడం జరిగింది. టోటల్గా 39,835 మెంబర్స్ వచ్చేసి మనకు టైర్ 2కి ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇందులో అడిషన్ టు ది అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఇస్ మెన్షన్ ఇన్ అబోవ్ 981 SC, 176 ST, అలాగే 8,543 OBC అండ్ 3,814 EWS. ESM వచ్చేసి 128, OH 8, HH 122, అలాగే VH 26, PWD అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఫర్ అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లిస్ట్ 2 ఆఫ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అయినటువంటి DEO అలాగే DEO గ్రేడ్ Aకి సంబంధించి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 176 పెట్టడం జరిగింది. SC వచ్చేసి 166, ST 165, OBC 176, EWS 176, ESM 133, OH 166 అనేది కట్ ఆఫ్ నిర్వహించడం జరిగింది. టోటల్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి 1,630 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. ద రిజల్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ 29 క్యాండిడేట్స్ ఒక్కరికి పెండింగ్ అనేది పెట్టడం జరిగింది, ఎందుకంటే విత్హెల్డ్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ వేరియస్ రీజన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ వచ్చేసి హోల్డ్లో పెట్టడం అయితే జరిగిందంట అన్నమాట. ద షెడ్యూల్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ది టైర్ 2 ఎగ్జామినేషన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్, ఫర్దర్గా అప్డేట్ చేస్తామంటూ చెప్పడం జరిగింది. అలాగే రిజల్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బేరింగ్ ద రూల్ నెంబర్, ఈ క్యాండిడేట్స్ వచ్చేసి కొంత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే వీళ్ళు కాపీ చేసిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేశారనుకుంటా, అందుకనే వీళ్ళకి సంబంధించి డిపార్ట్మెంట్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిప్రజెంటెడ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ విత్ ద రిగార్డ్ ద ఆన్సర్ కీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మీకు షార్ట్ లిస్టెస్ సంబంధించినటువంటి లిస్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది వీడియోని షేర్ చేసే విధంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.